ఏది నిజం? న్యూస్ ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. అందరికీ నమస్కారం. నేను మీ టీజీఆర్. మీరు చూస్తున్నది ఏది నిజం న్యూస్ ఛానల్. ఇది మన అందరి ఛానల్. మీరు చూస్తున్న ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీ యొక్క లైక్ వల్ల ఈ సమాచారం మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలకు ఉపయోగపడే మరిన్ని వాస్తవాధారిత కథనాలు తీసుకురావడానికి మీ సపోర్ట్ మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఒక విషయం ఒక రేషన్ షాప్ గురించి మాత్రమే కాదు. మన రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం నిజంగా అర్హులైన కుటుంబాల కడుపు నింపుతోందా, లేక ప్రభుత్వం నుంచి బయలుదేరిన ఆ బియ్యం మధ్యలో ఎక్కడైనా మళ్ళీ వ్యాపార వస్తువుగా మారుతోందా? ఇదే ఈరోజు అసలు ప్రశ్న. ఏ ప్రభుత్వం వచ్చినా పేదల కోసం కొత్త రేషన్ కార్డులు, కొత్త సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటి వల్ల అసలు పేదరికం తగ్గుతోందా, లేక పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే సహాయం అవసరమయ్యే పరిస్థితి ఇంకా కొనసాగుతోందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా రేషన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అందులో ఎక్కడ సమస్యలు వచ్చే అవకాశం ఉందో, ప్రభుత్వం వాటిని ఎలా నియంత్రిస్తోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రేషన్ బియ్యం అనేది పేదల హక్కుకు, ఆహార భద్రతను సంబంధించిన సంక్షేమ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. అర్హులైన కుటుంబాలకు ఆహారం అందించడం అవసరమే. కానీ ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన బియ్యం చివరి లబ్ధిదారుడి చేతికి చేరే వరకు ఆ వ్యవస్థలో ప్రతి దశ పారదర్శకంగా ఉండాలి. ఇక్కడే మన అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రభుత్వం నుంచి బియ్యం రేషన్ షాప్కు వస్తున్నాయి. రేషన్ షాప్ నుంచి అర్హుడైన లబ్ధిదారుడికి అందాలి. అవి రేషన్ షాప్ నుంచి అర్హుడైన లబ్ధిదారుడికి అందాలి. మరి ఈ మధ్యలో ఎక్కడైనా అక్రమం జరిగితే అది ఎలా జరుగుతుంది? ఎవరైనా అర్హుడైన లబ్ధిదారుడి పేరుతో బియ్యం తీసుకుంటున్నారా? ఎక్కడైనా డూప్లికేట్ లేదా చెల్లని కార్డుల ద్వారా ప్రయోజనం పొందుతున్నారా? లబ్ధిదారుడికి ఇవ్వాల్సిన పరిమాణం పూర్తిగా ఇవ్వకుండా రికార్డులో మాత్రం పూర్తి పంపిణీ జరిగినట్లు చూపిస్తున్నారా? రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు తీసుకొని బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించే అక్రమ వ్యవస్థ ఎక్కడైనా ఉందా? బియ్యం రేషన్ షాప్ నుంచి బయటకు మళ్ళుతున్న సందర్భాలు ఉంటే వాటిని అధికారులు ఎలా గుర్తిస్తున్నారు? ఇవి చిన్న ప్రశ్నలు కావు. ఎందుకంటే ఆ బియ్యం ఎవరికి వ్యక్తిగత ఆస్తి కాదు, ప్రజల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న ప్రజా వనరు. అందుకే ఒక కిలో బియ్యం కూడా అక్రమంగా మళ్ళితే దాని ప్రభావం చివరికి అర్హుడైన పేద కుటుంబంపైనే పడుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం. తెలంగాణలో పీడిఎస్ వ్యవస్థను ఏఈపిఓఎస్, ఏఈపీడీఎస్ వంటి సాంకేతిక వ్యవస్థల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అధికార ఏఈపీడీఎస్లో రేషన్ కార్డుల సంఖ్య, లబ్ధిదారుల వినియోగం, రేషన్ షాప్ల వివరాలు, పంపిణీ లావాదేవీలు వంటి సమాచారాన్ని కూడా చూపించగలుగుతున్నాం. అంటే మన దగ్గర సాంకేతిక వ్యవస్థ ఉంది, డేటా ఉంది, లావాదేవీల రికార్డు ఉంది. మరి ఈ డేటాను ఉపయోగించి అనుమానాస్పద లావాదేవీలను ఎంత సమర్థవంతంగా గుర్తిస్తున్నారు? ఒక రేషన్ కార్డు నుంచి అసాధారణంగా లావాదేవీలు కనిపిస్తే పరిశీలిస్తున్నారా? రేషన్ షాపులు రికార్డులో ఉన్న స్టాక్ వాస్తవంగా ఉన్న స్టాక్తో సరిపోతుందా? లబ్ధిదారుడి ఫిర్యాదుకు అధికారులు స్పందిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ప్రజలకు స్పష్టమైన సమాధానం రావాలి. ఇక ఇక్కడి నుంచి మరో పెద్ద ప్రశ్న వస్తుంది. రేషన్ కార్డుల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? తెలంగాణ అధికారిక గణాంకాలను చూస్తే గతంలో ఉన్న పీడిఎస్ కార్డుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం ఏఈపీడీఎస్లో నమోదైన మొత్తం కార్డుల సంఖ్య గణనీయంగా ఎక్కువ కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. కార్డులు పెరిగాయి అంటే పేదరికం కూడా అదే స్థాయిలో పెరుగుతుందని నేరుగా చెప్పలేం. ఎందుకంటే కొత్తగా అర్హులైన కుటుంబాలు గుర్తించబడవచ్చు, కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు రావచ్చు, కొత్త కార్డులు జారీ కావచ్చు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావచ్చు. కాబట్టి కేవలం కార్డుల సంఖ్య ఆధారంగా పేదరికం పెరిగిందని తేల్చడం సరైనది కాదు. కానీ ప్రశ్న మాత్రం అడగాలి.
ఏ ప్రభుత్వం వచ్చినా పేదల సంఖ్య తగ్గించే దిశగా మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తోంది? రేషన్ బియ్యం అవసరమయ్యే కుటుంబాలు దీర్ఘకాలంలో తగ్గుతున్నాయా? కుటుంబాల ఆదాయం పెరుగుతోందా? ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయా? పిల్లలకు మెరుగైన విద్య అందుతోందా? కుటుంబాలు ప్రభుత్వ సహాయంపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటకు వస్తున్నారా? లేక ప్రతి కొన్ని సంవత్సరాలకు మరింత మంది కుటుంబాలు సంక్షేమ వ్యవస్థలోకి చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోందా? ఇది ఒక ప్రభుత్వానికి మాత్రమే ప్రశ్నించే విషయం కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా లేదా అనేది చూడాల్సిందే. ఎందుకంటే రేషన్ బియ్యం ఇవ్వడం తప్పు కాదు. అది అవసరమైన కుటుంబానికి ఆహారం అందిస్తోంది. కానీ ఒక కుటుంబం ఎప్పటికీ రేషన్ బియ్యం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండకూడదు. ఈరోజు ఒక కుటుంబానికి రేషన్ అవసరం ఉండవచ్చు. రేపు ఆ కుటుంబానికి మంచి ఉద్యోగం రావాలి, వారికి సరిపడే ఆదాయం పెరగాలి, పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందాలి, కుటుంబం తన కాళ్ళపై తను నిలబడే రోజులు రావాలి. అప్పుడు మాత్రమే పేదరికం తగ్గుతుందని చెప్పగలం. అందుకే అసలు ప్రశ్న రేషన్ బియ్యం ఇస్తున్నారా లేదా అనే ప్రశ్న మాత్రమే కాదు, రేషన్ బియ్యం అవసరమయ్యే కుటుంబాల సంఖ్యను భవిష్యత్తులో తగ్గించడానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇక రేషన్ బియ్యం అక్రమాల విషయానికి వస్తే, ఎక్కడైనా అక్రమ మళ్లింపు జరుగుతుంటే దాన్ని కేవలం ఒక రేషన్ డీలర్ సమస్యగా చూడకూడదు. బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి పేరుతో విడుదలైనాయి, అవి ఎవరి చేతికి అందాలి, ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాయి, ఎవరికి అమ్మబడ్డాయి, ఆ మొత్తం గొలుసును అధికారులు పరిశీలించాలి. అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్టు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆధారాలు లేకుండా ప్రతి రేషన్ డీలర్ను అనుమానించడం కూడా సరైనది కాదు. ఒక వ్యక్తిపై ఆరోపణ చేయాలంటే ఆధారం కావాలి. ఒక వ్యవస్థ పైన ప్రశ్న అడగాలంటే గణాంకాలు, రికార్డులు చూడాలి. ఒక వ్యవస్థపై ప్రశ్న అడగాలంటే గణాంకాలు, రికార్డులు ఉండాలి. అందుకే మనం ఈరోజు ఎవరిని దోషిగా ప్రకటించడం లేదు. మనం అడుగుతున్న ప్రశ్నలు ఇవి: అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తి రేషన్ అందుతోందా? రేషన్ షాప్లో ఉన్న స్టాక్ రికార్డులో చూపిస్తున్న స్టాక్తో సరిపోతుందా? ఈపీఓఎస్లో నమోదైన ప్రతి లావాదేవీ నిజంగా జరిగినదేనా? లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తిరిగి కొనుగోలు చేసే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? అలా ఉంటే అధికారులు ఏం కేసులు పెడుతున్నారు? ఎంత బియ్యం స్వాధీనం చేసుకున్నారు? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? అక్రమాలు జరిగిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నారా, లేక ముందుగానే గుర్తించే వ్యవస్థ ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు బయటకు వస్తే ప్రజలకు అసలు పరిస్థితి అర్థమవుతోంది. మరో ముఖ్యమైన విషయం, ఒక రేషన్ కార్డు ఉన్న కుటుంబం పేద కుటుంబమా కాదా అనే ప్రశ్నను కేవలం కార్డుల ఆధారంగా మనం నిర్ణయించలేం. అర్హతకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు, కుటుంబ పరిస్థితి, అధికారిక రికార్డులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే మన కథనం ఎవరి కార్డును రద్దు చేయాలని చెప్పడం కాదు, ఎవరికి అర్హత ఉందో, అర్హత ఉన్న వారికి ప్రయోజనం చేరుతుందో లేదో, వ్యవస్థలో ఎక్కడైనా లోపం లేదా అక్రమం ఉంటే దాన్ని గుర్తించి సరిచేయాలనేదే మన ప్రశ్న. రేషన్ బియ్యం అనేది ఒక సంచిలో ఉన్న బియ్యం మాత్రమే కాదు, ఒక పేద కుటుంబానికి ఆ నెల ఆహారం, ఒక తల్లి తన పిల్లలకు పెట్టే అన్నం, ఒక వృద్ధుడికి ఆధారం. అందుకే ఆ బియ్యంలో ఒక గింజ కూడా అన్యాయంగా మల్లకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. అర్హుడైన ఒక కుటుంబం కూడా రేషన్ కోసం ఇబ్బంది పడకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. అదే సమయంలో ప్రజలకు కూడా తమకు అందుతున్న రేషన్ను పరిశీలించాలి. ఏదైనా సమస్య ఉంటే అధికారికంగా ఫిర్యాదు చేయాలి. మోసం జరుగుతుందని అనుమానం ఉంటే ఆధారం లేకుండా సోషల్ మీడియాలో ఆరోపణలు చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత ఉంటేనే నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరుగుతోంది. మరి అసలు ప్రశ్న మళ్ళీ ఒకసారి అడుగుదాం, రేషన్ కార్డులు పెరుగుతున్నాయంటే పేదరికం పెరుగుతోందా? లేక ఇంతకాలం గుర్తించబడని అర్హులైన కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోకి వస్తున్నాయా? రేషన్ బియ్యం నిజంగా అర్హులైన కుటుంబాల ఇంటికే చేరుతున్నాయా? మధ్యలో ఎక్కడైనా అక్రమ మళ్లింపు జరుగుతోందా? ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఈ ప్రశ్నలకు ఏం చెబుతోంది? ఈ ప్రశ్నలకు సమాధానం రాజకీయ మాటల్లో కాదు, అధికారిక గణాంకాల్లో ఉండాలి, రేషన్ షాపుల రికార్డుల్లో ఉండాలి.
అధికారుల వాస్తవ అనుభవాల్లో ఉండాలి, అధికారుల తనిఖీ నివేదికల్లో ఉండాలి. అందుకే ఈ కథనం ఎవరి మీద ఆరోపణ చేయడానికి కాదు, ప్రజల కోసం ప్రశ్నించడానికి, వాస్తవాలను తెలుసుకోవడానికి, ప్రజలకు తెలియని విషయాలను ఆధారాలతో బయటకు తీసుకురావడానికి. పేదల కోసం ఉద్దేశించిన పథకం నిజంగా పేదలకే చేరుతోందా అదే తెలుసుకోవాలి. రేషన్ బియ్యం ఇవ్వడం ఒక సంక్షేమం, కానీ పేదరికాన్ని తగ్గించడం అంతకంటే పెద్ద లక్ష్యం. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజలు ప్రభుత్వ సహాయం తీసుకునే పరిస్థితి నుంచి బయటకు వచ్చి తమ కాళ్ళపై తాము నిలబడే రోజులు రావాలి. అదే నిజమైన అభివృద్ధి, అదే ప్రజల ఆశ, అదే ప్రభుత్వాల అసలు పనితనం. వదంతులు కాదు, ఆధారాలు కావాలి. ఆరోపణలు కాదు, వాస్తవాలు కావాలి. ప్రశ్నించడం మా బాధ్యత, సమాధానం తెలుసుకోవడం ప్రజల హక్కు. దేనికి ప్రభుత్వం ఖచ్చితంగా దేనిపై దృష్టి పెట్టాలి. ఇది ఏది నిజం న్యూస్ ఛానల్, మన అందరి ఛానల్. నిజం కోసం ప్రశ్న, ప్రజల కోసం ప్రయాణం. ధన్యవాదాలు.